పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. 1000 కోట్లు అనగానే ఏ సినిమా వసూళ్లు అనే ఎంక్వైరీలు మొదలు పెట్టకండి. ఎందుకంటే 1000 కోట్లు అనేది ఇప్పుడు పాన్ ఇండియా సినిమా బడ్జెట్లుగా మారుతున్నాయి. కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన రామాయణం గ్లిమ్స్ చూసారుగా. ఆ సినిమా బడ్జెట్ చెబితే మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఇదే ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ బడ్జెట్. గతంలో ఈ రికార్డు కల్కి పేరు మీద ఉండేది. కాకపోతే రామాయణం 2 భాగాలకు కలిపి ఈ స్థాయిలో బడ్జెట్ ను వెచ్చిస్తున్నారు నిర్మాతలు. తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి, ఆ పైన ఏడాది దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేయబోతున్నారు. ఒక్కో భాగంతో మినిమం 1000 కోట్లు రాబట్టాలి అనేది దర్శక నిర్మాతల ఆలోచన. అందుకే 2 భాగాలకు కలిపి దాదాపు 1000 కోట్లు రాబడుతున్నారు. డివైడ్ టాక్ తోనే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ 400 కోట్లు రాబట్టింది. ఇక రామాయణం చిత్రాన్ని దేశ ప్రజలు మెచ్చే విధంగా తీస్తే బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయొచ్చు. అందుకే ఈ చిత్రాన్ని ఇంత బడ్జెట్ వెచ్చించి జాగ్రత్తగా నిర్మిస్తున్నారు. రణబీర్ రామాయణంకు భారీ బడ్జెట్ వెనుక భారీ బాక్సాఫీస్ లెక్కలు కూడా ఉన్నాయి. ముందు పాన్ ఇండియా మార్కెట్ ను, ఆ తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ స్టార్ కాస్ట్ ను ఫైనల్ చేశారు. రణబీర్, సన్నీ డియోల్ లాంటి స్టార్స్ తో బాలీవుడ్ ను, సాయి పల్లవితో సౌత్ సైడ్ ను, రాకీ భాయ్ రావణుడిగా నటిస్తుండడంతో శాండిల్వుడ్ ను ఈజీగా టార్గెట్ చేయొచ్చని ఇలా లెక్కలేసుకొని ఈ ప్రాజెక్టును ప్లాన్ చేశారు.